ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. అందరికీ నమస్కారం. 2026 ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారంగా గోచార ఫలితాలు సార్ 2026 నాకు ఎలా ఉంటుంది, ఈ యొక్క రాశి ఫలాలకు వెళ్దాం. తులారాశి వారికి దాదాపుగా 2026 ఇంగ్లీష్ క్యాలెండర్ జనవరి టు 31 డిసెంబర్ వరకు ఎలాంటి ఫలితాలు ఉన్నాయి. ప్రారంభ 4 మాసాలు చాలా మంచి శుభయోగాలు. మే జూన్లో కాస్త తికమక పెట్టే ప్రయత్నం ఉన్నా, బట్ ఓవరాల్గా చూసుకుంటే విజయ పరంపర. ఇక్కడ చాలా బాగుండేది ఎవరికయ్యా అంటే కార్మిక సోదరులకి. ఈ సంవత్సరం కార్మిక సంవత్సరం అని చెప్పవచ్చు. ఈ తెలుగులో కూడా కార్మిక నామ సంవత్సరంగా పెట్టవచ్చు. ఇంగ్లీష్ క్యాలెండర్ పేరు కార్మిక నామ సంవత్సరంగా పెట్టవచ్చు. కార్మిక సోదరులకు అటువంటి శుభమైనటువంటి యోగాలు అంటే ధన కనుక వస్తువాన్ ప్రాప్తి, ప్రభుత్వం నుంచి సహకారం అందడం, కార్మికులకి మంచి బలము, ఆనంద యోగము, ఐశ్వర్యము, అలాగే మంచి జీతభత్యాలు పెరగడం, అలాగే ఉద్యోగ అంటే సమయాన్ని కుదింపు చేసే అవకాశం, కొంత ప్రశాంతత, ఉద్యోగ భద్రత, ఇవన్నీ కూడా బలంగా ఉన్నాయి. కాబట్టి కార్మిక నామ సంవత్సరంగా చెప్పవచ్చులకి కార్మిక సోదరులకి లాభాలు. ముఖ్యంగా ఈ యజమానుల చేత కార్మికులకి అవినాభావ సంబంధం, ఉత్పత్తి పెరగడం, దానివల్ల యజమాని సంతోషంగా ఉండడం, తద్వారా మీకు ఆర్థికమైనటువంటి బలమైన పునాది ఏర్పడుతుంది. కార్మిక సోదరులకి మంచి ఉద్యోగ లాభం కూడా ఉంటుంది. కార్మిక సోదరులలో శుభకార్యాలు వెల్లువెరుస్తాయి. ప్రతి కార్మికుడి ఇంట్లో కూడా ఒక శుభకార్యం జరుగుతుంది. షష్ఠపూర్తి కానీ, ఏదైనా అదే మనకి వివాహం కానీ, సంతానయోగం కానీ, గృహప్రవేశం కానీ, ఏదన్నా ఒకటి కార్మిక సోదరులకు జరిగే అవకాశాలు బలంగా ఉన్నాయి. తప్పకుండా ఉత్పత్తి పెరుగుతుంది. కార్మికుల వల్ల భారతదేశం యొక్క గొప్పతనం కూడా బయటికి వెళ్తుంది. అటువంటి శుభయోగాలు బలంగా ఉన్నాయి. తప్పకుండా బలంగా ఉంటుంది. తులారాశి వారికి మంచి శుభయోగం, ధనయోగము, మంచి ఆత్మవిశ్వాసం, ఆత్మస్థైర్యము, ఏ పనైనా చేయగలిగేటువంటి ఒక మంచి సత్తా వీరికి చాలా బలంగా ఉంటుంది. సోదరులతో సఖ్యత బాగా ఉంటుంది. కుటుంబంలో తల్లిదండ్రులతో అవి అనేకమైనటువంటి బంధాలు అంటే భార్యాభర్తల మధ్య, సోదరుల మధ్య, తల్లిదండ్రులతో అనుబంధాలు చాలా బలంగా ఉంటాయి. తద్వారా వీరికి ఆస్తి పంపకాల విషయంలో అనుకూలత ఉంటుంది. కొత్తగా ఉమ్మడి ఆస్తిని అభివృద్ధి చేసుకోవచ్చు. కోర్టు వివాదాలు సునాయాసంగా మీ వైపు జరిగే అవకాశం, అంటే తీర్పు మీ వైపు వచ్చే అవకాశం ఉంటుంది. భూలాభము, పొలం లాభము, గృహలాభము, సంతాన యోగము, వివాహ యోగము, భార్యాభర్తల అన్యోన్యత, పెద్దల అంగీకారంతో ప్రేయసిపులు కూడా, అనేక రకాల రుగ్మతల నుంచి బయటపడడం, శస్త్రచికిత్సల అవసరం లేకుండానే సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుకోవడం, అనేక రకమైనటువంటి అప్పుల బాధల నుంచి విముక్తులయ్యే అవకాశం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థికి ఉత్తమ విద్యాభివృద్ధి, ఉద్యోగస్తులకు కూడా ఒక సంవత్సరం నుంచి మరో సంవత్సరంలోకి ఈజీగా మారిపోవచ్చు. అలాగే ఉన్న చోటనే డబుల్ ప్రమోషన్ పొందుకోవచ్చు. ప్రభుత్వ ఉద్యోగస్తులకి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నత స్థాయి పదవి పొందుకునే అవకాశం, చాలా మంచి ఉన్నతమైనటువంటి ఆర్థిక ప్రయోజనం, ప్రభుత్వ ఉద్యోగస్తులకి మంచి లాభాలు పొందుకునే అవకాశం. బాధ్యతలు కూడా అలాగే ఉంటాయి. బాధ్యతల్ని సంపూర్ణంగా పూర్తి చేయగలిగే అవకాశం కనబడుతోంది. మానసిక శారీరక శుభయోగాల పరంపర పొందుకోవచ్చు. ధనయోగము, ఐశ్వర్యము, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లు వారికి లాభాలు, రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు, మిరపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం. ఈవెంట్స్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, సంతాన యోగం, అలాగే ఆత్మీయుల కలయిక, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవచ్చు. ఆనందకరమైన సంపద కూడా చాలా బలంగా ఉంటుంది. అలాగే ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు, రెగ్దన్, షూ పరిశ్రమ మంచి లాభాలు. సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలి కూడా అభివృద్ధి బలంగా ఉంటుంది. అలాగే చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలు కూడా మంచి లాభాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి చాలా సౌఖ్యవంతమైన శుభజీవనం. కొత్త వస్తువులు కొనుగోలు చేయడం, మంచి ధాతృత్వము, అలాగే తీర్థయాత్ర సేవలు. ఈ సంవత్సరం దాదాపుగా మీకు బ్రహ్మాండమైన తీర్థయాత్రలు, అన్ని మొక్కులు తీర్చుకోగలిగే అవకాశం ఉంటుంది. ఇచ్చిన ధనం తిరిగి వస్తుంది. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. మంచి ప్రావీణ్యమైనటువంటి పేరు ప్రఖ్యాతులు, 10 మందిలో గౌరవము, ఆనందయోగము, ఐశ్వర్యం, సుఖము, సంతోషం పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఈ రాశి వారికి ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా ఆనందమయ సుఖ ధనధాన్య వృద్ధి పొందాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు.
ప్రేమతో మీ కిరణ్ శర్మ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.